ఈ రోజు కువైట్ వాళ్ళు ఒక 2-3 రకాల పార్టీ ఫుడ్ అయితే పెట్టించారు, చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి చికెన్ మజ్బూస్, ఏ పార్టీలో అయినా పక్కా ఉంటది. అదే చికెన్ మజ్బూస్ లో సెకండ్ టైప్ అనమాట, కలర్ వేరే ఉంది చూడండి రైస్. ఇది వచ్చేసి ఎగ్ టమోటా రైస్ అనమాట, మనకు పెట్టించారు. ఈ చుట్టుపక్కల మాకు ఈ మధ్య పరిచయమైన ఫ్రెండ్స్ అందరినీ రమ్మని చెప్పి ఒకే ప్లేట్ వేసేసాను అనమాట. మొత్తం ఫుడ్ అంతా ఈజీగా ఒక 5-6 మంది కూర్చొని ఫుల్ గా తినొచ్చు. ప్లేట్ మొత్తం ఒక మండి లెక్క డెకరేట్ చేసా. ఫుడ్డే కాకుండా రూమ్ లో సలాడ్ కూడా చేసామన్నమాట. క్యాప్సికమ్, ఎర్రగడ్డ, టమోటా, కీరకాయ, పచ్చిమిర్చి సన్నలుగా కట్ చేసి పెరుగు అయితే మిక్స్ చేసి బాగా కలిపాము. సలాడ్ అయితే రెడీ అయిపోయింది. 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకా వస్తాం అని చెప్పేసి 3:40 చేశారు. ఒకేసారి అందరికి డ్యూటీలు పడ్డాయి. నేనైతే 5 గంటలకు రూమ్కి వచ్చేసా. ఇద్దరైతే తక్కువయ్యారనమాట. మేము బయటనే తినేస్తాం, మీరు తినేయండి అనేసరికి ఒక ముగ్గురం కూర్చొని తినేసాము. ఈ గల్ఫ్ దేశాల్లో డ్రైవర్ పరిస్థితి ఎలా అంటే, ఫుడ్ ఉంటే టైం ఉండదు, టైం ఉంటే ఫుడ్ ఉండదు. ఎప్పుడు ఏ టైంలో ఫుడ్ ఇస్తారు, ఎప్పుడు ఏ టైంలో డ్యూటీలు పడతాయో మనకే తెలియదు. అన్నంలోకి సపరేట్ కర్రీ ఏం లేదు, ఇంకా సలాడ్ కలుపుకొని అయితే తినేసాము. ఈవినింగ్ అయిందంటే ఇంటి దగ్గర అందరం కూర్చొని ఒకటేసారి తింటాము. అలా ఈ గల్ఫ్ దేశంలో కూర్చొని తినాలంటే కుదరదు, తప్పదు. ఇంకొకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. చూసారు కదా, వీడియోలో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.